సుగాలి ప్రీతి మరణానికి సంబంధించిన కేసులో సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి సుగాలి పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్లో సోమవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి మాట్లాడుతూ తన కుమార్తె మరణం వెనుక ఉన్న వాస్తవాలను పూర్తిగా వెలికి తీయాలి. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి. ఎన్నికల్లో గెలవక ముందు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది. న్యాయం చేసే వరకు పోరాడతాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాయమాటలు చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సుగాలి మృతిలో ఆధారాలు లేవని మమ్మల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోసం చేశారు. ఈ కేసులో బాధ్యులైన నిందితులను గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశాను. అసలు నేను ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదు జరుగుతుందో లేదో అనే అనుమానాలున్నాయి. కొన్ని సంవత్సరాలుగా న్యాయం కోసం తాము పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేసినట్లు సుగాలి పార్వతి తెలిపారు. ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే. నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటివరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. నేను నిన్న గన్నవరంలో సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలామంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చాలా స్పీచ్లలో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన హిస్టోపెథాలజీ రిపోర్టు, సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్ట్లలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అని కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. గెలిచిన తర్వాత 2024 పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక్క సీటు కూడా లేదు, ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక 3 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ప్రశ్నించండి, విమర్శించండి, ఏదైనా సగర్వంగా మాట్లాడండి, ఆధారం లేకుండా మాట్లాడితే ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను 10:50కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్హెచ్ఓ గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. సుదీర్ఘంగా మాతో చర్చించారు. ముద్దాయిల వైపు మాట్లాడిన వీడియోస్ ఉంటే నేరం చేసినట్లా అని అడిగారు ఎస్హెచ్ఓ గారు. నేను అదే చెప్పాను, సార్ ముద్దాయిల వైపు మాట్లాడితే నేరం అని నేను చెప్పట్లేదు. ఆ వీడియో చూసి కొన్ని లక్షల మంది సుగాలి ప్రీతి కేసుకి ఇంకా న్యాయం జరగదు, సుగాలి ప్రీతి ముద్దాయిలు స్వేచ్ఛగా తిరగచ్చు అని మెసేజ్లు పెడుతున్నారు సార్. అప్పుడు నా కూతురికి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి. కాబట్టి నా ధర్మంగా సార్ చెప్పారు, ఎవరికైనా రూల్ అనేది వర్తిస్తుంది, ఎవరికైనా లా అనే చట్టం అనేది ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కూడా మేమేమిచ్చామంటే మా పాపను చాలాసార్లు చదవాలి, పవన్ కళ్యాణ్ గారు మాకు
మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ వీడియోస్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మరి ఎస్హెచ్ఓ గారికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, సార్ చట్టం ముందర అందరూ సమానమే అన్నారు కాబట్టి మరి ఏదైతే అనక మరి నిన్న రావణ్ గారి మీద ఇలానే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారనేసి మరి చాలామంది దానికి పోస్టుకు రెస్పాండ్ అయ్యి అని చెప్పారు కాబట్టి అదేవిధంగా నా కూతురు కేసు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ అసత్య ఆరోపణ మీద చాలా లక్షల మంది సార్ నా కూతురికి నేను చేస్తున్న పోరాటం నిర్వీర్యంగా అయ్యేటట్టుగా మరి మాకు మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మాకు న్యాయం చేయండి, ఈ కేసును కట్టి మాకు చట్టం అందరికీ సమానమే అని చేయండి అని మేము ఎస్హెచ్ఓ గారికి కోరుకున్నాను. మరి ఒకటే ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మరి ఎస్హెచ్ఓ గారు స్పందించి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి ఎఫ్ఐఆర్ కడతారో లేదో మరి నాకైతే తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. మరి మాకు ఆయన వీడియోస్లోనే మాకు అన్యాయం జరుగుతుంది. ఒక వీడియోలోనేమో న్యాయం చేస్తా అన్న మాటలు, ఇంకొక వీడియోలోనేమో అసలు కేసుకి ఎలాంటి న్యాయం చేయలేనని చేతులు ఎత్తేసిన వీడియోస్. ఈ రెండింటికి నాకు నా కేసుకు నష్టం అవుతుంది. కాబట్టి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మరి సార్ నేను కోరుకునేది 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే సార్, ముద్దాయిలకు శిక్ష పడాలి. నా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతుర్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చెప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈరోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, ఎస్హెచ్ఓ గారిని కూడా కోరుకుంటున్నాను. అసలు గన్నవరంలో పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను గన్నవరం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ చూసి చాలా మంది కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది, అమ్మ మీకు ఇలా చెప్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు, ఒకప్పుడు న్యాయం చేస్తా అన్నారు, ఇప్పుడు న్యాయం చేయడానికి ఏమీ లేదంటున్నారని చెప్పడం వల్ల నా కూతురు కేసు ఏమైపోతుందో అని మరి గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర చూశాను. కాబట్టి గన్నవరం ఎస్హెచ్ఓ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వస్తాయి సార్, అవన్నీ ఏ కాల్స్ వచ్చినా ఏదొచ్చినా అలా భయపడేదాన్ని అంటే కనుక ఇంతవరకు ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి సార్ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు 1-2 రోజుల్లో మళ్ళీ ఒక స్పీచ్ ఇస్తారు, నేను ఎదుర్కోలేను, ఈ కేసును మీరే ఎదుర్కోండి, ఆ తల్లి మీద ఏమైనా చేయండి అని ఆయననే పిలిపిస్తారు సార్. ప్రతిసారి నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఇది అలాగే జరుగుతూ ఉంది. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళందరూ ఉసుగొలుపుతారు, అలాగే చేస్తారు సార్ ఇప్పుడు కూడా. అయితే ఎవరైతే నన్ను విమర్శించాలనుకుంటున్నారో, ఎవరైతే కనుక నా మీద దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి సార్, ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తే ఈ పార్వతి రోడ్ల మీద ఎక్కదు, ఈ పార్వతి మిమ్మల్ని ఏం అడగదు. ఫస్ట్ న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత మేము అసలు మీ రోడ్ల మీద కాదు కదా మీకు కనిపించాం, నా కూతురికి న్యాయం జరగడమే కదా సార్ నాకు కావాల్సింది. న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత ఏదైనా మాట్లాడండి.